విష్ణుప్రియ భీమినేని తాజాగా అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గతంలో బిగ్ బాస్ తెలుగు షోపై ఆమె అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని నెటిజన్స్ షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. గతంలో బిగ్ బాస్ తెలుగు షోలోకి వెళ్తున్నారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ బయట ప్రపంచమంతా అందంగా ఉన్నప్పుడు ఓ ఇంట్లో కొన్నాళ్ళు ఎందుకుండాలి, మీరే చెప్పండి అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది, నేను బిగ్ బాస్ షోకి సరిపడిన సెలబ్రిటీని అంటూ ఆమె పెద్ద ఉపన్యాసమే ఇచ్చారు. బిగ్ బాస్ షో అంటే నాకు అసలు తెలియదు, చిన్నప్పటి నుంచి నేను చూడలేదు. వ్యక్తిగతంగా నన్ను అడిగితే అలాంటి షోని ఎంకరేజ్ చేయను. మీరు రాసి పెట్టుకోండి, వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నేను వెళ్ళనంటే వెళ్ళనంటూ విష్ణుప్రియ తనదైన స్టైల్లో మీడియాతో తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఇక కట్ చేస్తే బిగ్ బాస్ తెలుగు 8 షోలోకి ఈ అందాల భామ ఎంట్రీ ఇచ్చారు. దాంతో పాత వీడియోని నెటిజన్స్ షేర్ చేసి విష్ణుప్రియ ఇంత సులభంగా ప్లేట్ ఫిరాయించేసిందేంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే తొలి రోజే విష్ణుప్రియకి ఇలా డ్యామేజ్ జరుగుతుండటంతో ఆమె సపోర్టర్స్ రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టే ప్రయత్నం చేశారు. ఇది 2019 సంవత్సరానికి ముందు వీడియో. అప్పుడు వాళ్ల మదర్కి బాగాలేకపోవడంతో అలా చెప్పింది. ఇటీవలే వాళ్ళ తల్లి చనిపోయారు, అందుకే ఆ షోలోకి వెళ్ళింది అంటూ వివరణ ఇచ్చారు.